ఓకేనా? రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు నిన్నటి నుంచి అంటే 27వ తేదీ నుంచి మే నెల వచ్చే నెల 6వ తారీఖు వరకు పరీక్షలు జరుగుతాయని ఇంతకుముందు మేము అనౌన్స్ చేస్తాం. ఆ ప్రకారం నిన్నటి నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి 12:40 వరకు ఉంటుంది. 15 నిమిషాలు వచ్చి మళ్ళీ పేపర్స్ అన్నీ గ్రేస్ వర్క్ 12:45 వరకు 12:30 కల్లా కంప్లీట్ చేస్తారు. ఆ మిగతా ప్రాసెస్ అంతా 15 నిమిషాల్లో కంప్లీట్ చేసుకుంటారు క్లాస్లో. అది గ్రేస్. అది 3 గంటల సేపు ఎగ్జామ్ జరుగుతుంది. ఇంతకుముందు 9:30 ఓ నిమిషం లేట్ అయితే ఆఫీస్ అలా కాకుండా స్పెసిఫిక్గా ఏదైనా ఇండివిజువల్ కేసు కానీ ఒకవేళ ఏ ఇబ్బంది వచ్చో, ఏ బస్సు దొరక్కో, లేకపోతే మధ్యలో ఏ ఆటో రిపేర్ వచ్చో, లేకపోతే వాళ్ళు రాలేకపోక అయితే మాత్రం 10 గంటలు ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు మాత్రం వారికి కూడా పరీక్ష రాసే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. ఈ ఎండలు వేడిమి అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక అరగంట ఆలస్యమైనా సరే స్పెసిఫిక్ రీజన్ ఉంటే మాత్రం అయింది. అది గ్రూప్గా కాకుండా అవన్నీ. ఈ విషయాన్ని ముందుగా కూడా పరీక్షల ముందే మేము ప్రకటించాము. ఈ విషయం మీ ద్వారా రాష్ట్ర విద్యార్థులందరికీ కూడా, పేరెంట్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని కూడా తెలుసు. మీకు కూడా తెలుసు ఈ విషయం అంతా కూడా. ఈ నేపథ్యం నిన్నటి రోజున ఓ సంఘటన జరిగింది. ఇవాళ రోజున ఒక ఏమంటాం దాన్ని పుకారంటామా లేకపోతే ఏమంటామో భాషలో వచ్చి ఇవాళ ఒక విధంగా ఒక ప్రచారాన్ని ఇవాళ వచ్చి కొన్ని ఛానల్స్, కొన్ని టీవీల్లో చేయడం కూడా జరిగింది. నిన్నటి రోజున సంఘటన మనం చూసుకుంటే నంద్యాలలో నంద్యాలలో జరిగిన సంఘటనకు సంబంధించి ఒక స్కూల్లో ఒక స్కూల్ క్లార్క్ అక్కడ పనిచేసే సిబ్బంది వారు దీన్ని వచ్చి ఈ పేపర్ని వచ్చి ఇచ్చిన తర్వాత లీక్ అనేది ఇప్పుడు 9:30 గంటలకి పరీక్షలు ప్రారంభమైతే 9:30 ముందు కానీ పేపర్ కానీ ముందుకు వస్తే అది లీక్ అవుతుంది. కానీ ఇక్కడ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒక క్లార్కు కొందరు తాలూకు ప్రమేయంతో, కొందరు మాస్టర్ల తాలూకు ప్రమేయంతో ఆ పేపర్ని వచ్చి 10 గంటలు 10:30 అవుతున్న 10 గంటలు అయిన తర్వాత దాన్ని ఫోటోస్టాట్ తీసి ఆ ఫోటోస్టాట్ని ఆ టీచర్లకు వచ్చి పాస్ ఆన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందాలనేది వీళ్ళు వచ్చి ఒక కుట్రగా చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో ఈ విషయాన్ని వెంటనే పసిగట్టి దాన్ని అంతటినీ కూడా కూలంకషంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి ఇమీడియట్ మేము దాన్ని అప్రమత్తమే అన్నీ చేసిన తర్వాత దాని నుంచి నష్టం జరగలేదు. ఆ పేపర్ లీకు, దాని నుంచి ప్రచారము, లేకపోతే దాని కాపీయింగు అవేమీ జరగకుండా దాన్ని నిరోధించాము. కానీ కుట్ర చేసిన వాళ్ళందరినీ కూడా నిన్నటి రోజు నుంచి ఒక ఇద్దరిని అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్నాము. ఇంకో 90 టీచర్ల మీద వచ్చి వేరే స్కూల్స్లో పనిచేస్తున్న వాళ్ళ మీద విచారణ జరుగుతుంది. వాళ్ళని కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే వాళ్ళని కూడా విచారణ జరపడం అనేది జరుగుతుంది. నిన్న జరిగిన ప్రశ్నపత్రానికి సంబంధించి అది తెలుగు కదండి, తెలుగు పేపర్ సంబంధించి. ఈరోజు హిందీ పేపర్ జరిగింది. ఇంకా మధ్య పేపర్ సంగతి చెప్తాను. ఇంకా మీకు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అందరూ ఎవరు, అన్ని పేర్లు కూడా మీకు చెప్తాను. ఈరోజు మరలా 9:10 గంటల ప్రాంతంలో ఈరోజు 9:45 ప్రాంతంలో మళ్ళీ ఏబిఎన్లో నుంచి ఒక స్కోలింగ్ వచ్చింది. ఏబిఎన్ ఛానల్లో ఏమని హిందీ పేపర్ వచ్చి అది లీక్ అయింది అని చెప్పేసి స్కోలింగ్ని ఇచ్చారు. వెంటనే అప్రమత్తమై వెంటనే కలెక్టర్ని, ఎస్పీని అందరినీ, మా అధికారులు మేము అందరం కూడా అప్రమత్తమై ఇన్ఫామ్ చేసి ఇమీడియట్ డిఈఓస్ని వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయమన్నాము. అది సర్బూజుల్లోని జడ్పీహెచ్ హై స్కూల్లో పేపర్ లీక్ అయిందని మనం రాగానే వెంటనే స్పెషల్గా అక్కడ డిఈఓని, ఆర్జేడీని అందరినీ కూడా ఆ చుట్టుపక్కల అంతా కూడా పంపించి ఆ స్కూల్కి పంపించి అని చేశాము. అందరి విలేకరులు కూడా తీసుకొచ్చి అందరితో కూడా అన్ని అడిగాము, ఎక్కడేం జరిగింది, ఎక్కడ చూసింది అని చెప్తే ఇంక్లూడింగ్ ఏబిఎన్ తాలూకా రిపోర్టర్లు కూడా అక్కడ శ్రీకాకుళంలోని సర్బూజులోని అందరినీ కూడా ఎంక్వైరీ చేశాం.
ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా మా దృష్టికి ఏం రాలేదండి, ఇది మేము ఇచ్చింది కాదండి అని చెప్పిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మాత్రం ఏ విధంగా కూడా ఏ విధమైన లీక్ కానీ ఏ విధమైన ఏది కూడా ఇవాళ రాలేదనేది ప్రభుత్వం తరఫున స్పష్టంగా నిర్ధారణ చేస్తున్నాం. నిన్నటి రోజున లీక్ జరగలేదు, నిన్నటి రోజున ఎక్కడ కాపీయింగ్ జరగలేదు, ఈరోజు కూడా ఎక్కడ లీకులు జరగలేదు, ఎక్కడ కాపీయింగ్ జరగలేదు. కానీ కొందరు దురుద్దేశంతో ప్రభుత్వం మీద వచ్చి ఒక దుష్ప్రచారం చేయాలన్న ఆలోచనతో సక్రమంగా జరుగుతున్న ఈ తాలూకు ఏవైతే పరీక్షలు ఉన్నాయో వాటిని ఒక ఆందోళన ప్రజల్లో విద్యార్థుల తల్లిదండ్రులు సృష్టించడానికి ఇలాంటి కుట్రలు పడుతున్నాయనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. నిన్నటి రోజున ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరు వచ్చి గిరిధర్ అనే వైస్ ప్రిన్సిపల్, నారాయణ విద్యా సంస్థలో తిరుపతిలో ఎవరైతే చేస్తున్నారో ఆయన ఒకరిని, అలాగే ఎన్ఆర్ఐ స్కూల్లో ఇప్పుడు సుధాకర్ అని, ఇంతకుముందు అతను కూడా నారాయణ పనిచేసేవాడు సుధాకర్ అని, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళిద్దరిని కూడా కస్టడీ తీసుకుని విచారణ జరుపుతున్నాం. స్పెసిఫిక్గా ఎందుకు ఈ పేర్లు వస్తున్నాయని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, ఏ దురుద్దేశంతో దుర్బుద్ధితో జరుగుతుందో అర్థం చేసుకోవాలి. వాళ్ళ ప్రభుత్వం చిత్తశుద్ధితో పారదర్శకతతో పగడబందీగా ఎగ్జామ్స్ జరగాలి, విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగోవాలి, స్పష్టం చేయాలని గత 10 రోజులుగా ఈ పరీక్ష గురించి క్షుణ్ణంగా ఇంతకుముందు జరిగిన విధానాలని, అందులో ఏమైనా వచ్చిన ల్యాప్సెస్ని అవన్నిటిని కూడా రెక్టిఫై చేసుకొని అటు మా స్పెషల్ జిఎస్ రాజశేఖర్ గారు, అలాగే కమిషనర్ సురేష్ గారు, అలాగే సంబంధిత అధికారులు, నేను అందరం కలిపి ఇప్పటికే 2-3 రివ్యూస్ చేసుకొని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డిఈఓస్, ఆర్జేడీస్ అందరితో రివ్యూలు చేసుకొని ఏ రకంగా తీసుకెళ్లాలని చెప్పని, ఎగ్జామ్స్ ఏ రకంగా జరిపించుకోవాలి, సమ్మర్లో వచ్చి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా, ఒడిదుడుకులు లేకుండా, అడ్డంకులు లేకుండా చేయాలని చెప్పని, అటు ట్రాన్స్పోర్టు, వాటరు, ఎలక్ట్రిసిటీ ఇవి కాకుండా అన్ని కోణాల్లో ఏ ఒక్కటి కూడా చిన్న దాన్ని అంశాన్ని కూడా మేము దీన్ని ఈజీగా తీసుకోకుండా సున్నితంగా సెన్సిటివ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎందుకోసం ఇలాంటి మీరు సృష్టిస్తున్నారో మాకేది అర్థం అవట్లేదు. దానివల్ల ఏమిటి కలిసి వస్తుందో ఆ పత్రికలకు కానీ, ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్న వారికి కానీ ఏమిటి లాభమో మాకు అర్థం అవ్వట్లేదు. దాని నుంచి ఇది చాలా తప్పు. నిన్న చూశాను ఒక పత్రికలో ఆన్సర్ షీట్స్ టీ బంకుల్లో, పాన్ షాపుల్లోనూ టీ బంకుల్లో దొరుకుతున్నాయి అన్నారు. మీ ద్వారా పిల్లల తల్లిదండ్రులందరికీ, పేరెంట్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను, ప్రధాన ఎక్కువ కూడా తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి కొత్త సిస్టమ్ ప్రవేశపెట్టాం. ఏంటి కొత్త సిస్టమ్? 24 పేజీలు ఉన్న ఆన్సర్ బుక్, నాట్ ఆన్సర్ షీట్. ఆన్సర్ షీట్ కాదు, ఆన్సర్ బుక్. ఓ బుక్ని 24 పేజీల బుక్ని ప్రతి విద్యార్థికి ఇచ్చి దాని మీద ఆన్సర్ రాయిస్తున్నాం. పేజీలు ఉన్న అందులో ఎన్ని పేజీలు వేస్తే అన్ని పేజీలు రాయడం, మళ్ళీ మిగిలిపోతే మిగిలిపోవడం, మళ్ళీ కావాలంటే మళ్ళీ బుక్ ఇస్తారు ఎడిషనల్ కావాలంటే 24 కంప్లీట్ అయిపోతే. కానీ పత్రికలో వస్తుంది ఏంటి? ఆన్సర్ షీట్స్ అక్కడ దొరుకుతున్నాయి అని అది రాస్తే ఇది ఏమనుకుంది? ఇవాళ సుమారు 6,21,000 మంది, 6,21,243 మంది పిల్లలు భవిష్యత్తు. ఆ తల్లిదండ్రుల తాలూకా ఆ పిల్లల మీద ఉన్న వాళ్ళ తపన, వాళ్ళతో ఇలాంటి చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఇది వాళ్ళకి ఎంత మనోవేదనకు ఉంటుంది? ఇది ధర్మం, ఇది ఏదైనా న్యాయమా? ఇది
సుమారు 3776 సెంటర్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా ముందు మాలో మేమే డిస్కస్ చేసుకొని, ఆఫీసర్లు మేము కూర్చొని డిస్కస్ చేసుకొని ఇది ఈ రకంగా ఉంటే దీనికి ఏమిటి దీనికి ప్రివెంట్ చేయాలి, ఈ రకంగా ఇది ఆలోచన చేస్తే దీనికి ఏం చేయాలని ఒకటిగా 2 ఆలోచన చేసుకొని చేస్తున్నాం. దొంగ ఎప్పుడు పోలీస్ కంటే తెలివిగా ఉంటాడు. అయినా అప్రమత్తంగా ఇంకా అలాంటివి ఏవి జరగకూడదని చెప్పి పకడమైన నేను ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి మీ ద్వారా ఎవరైతే పరీక్ష హాజరవుతారో విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మీరు నిర్భయంగా నిస్సంకోచంగా మీ ఎగ్జామ్స్ మీరు పరీక్షలు రాయండి, ఉత్తీర్ణులు కండి. మంచి భవిష్యత్తు ఉంది మీ అందరికీను. ఈ మాయ దగాతో కూడుకున్న ఈ ఛానల్స్ని మీడియాని వారం రోజులు కట్టిపెట్టి లాక్ చేసేయండి ఇంట్లో. ఆ ఛానల్స్ చూడకండి. ఈ ఏబిఎన్ని, టీవీ5ని, ఈటీవీని చూడకండి ఈ వారం రోజులు, ఈ పరీక్ష అయిన వరకు. ఈ దుష్ప్రచారాలు మీ తాలూకా మీ మెంటల్ మీ ఆత్మస్థైర్యం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. దయచేసి పని చేయకండి. తల్లిదండ్రులందరినీ కూడా కోరుతున్నాను, ఈ ప్రభుత్వం మీది, మీ పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు. ఈ శాఖ చూస్తున్న మంత్రిగా, పిల్లల తండ్రిగా, ఒక బాధ్యత వ్యక్తిగా మీకు అందరికీ మనం చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా చిన్న తప్పు జరుగుంటే అడ్మిట్ అవుతాం, తప్పేముంది. అవును, ఎస్ ఇది జరిగింది, దీనికి ప్రభుత్వం దీన్ని చేస్తాం, దీనికి ఆల్టర్నేటివ్గా ఈ కార్యక్రమం చేస్తున్నామే అని చెప్తాం. భగవంతుడు మంచిగా జరగాలనే కోరుకోవాలా, ఎక్కడ తప్పు జరగకూడదని కోరుకోవాలా, తప్పు జరగకుండా ఉండడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించుకోవాలా. పకడ్బందీగా మన కార్యక్రమాన్ని చేయాలి. ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం చిత్తశుద్ధితో. మరి ఏం చెప్తారు? ఇవాళ ఆ నారాయణ స్కూలు సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ అయితే అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏమని చెప్తాడు చెప్పనండి. ట్విట్టర్లో ట్వీట్లు పెడుతున్నా మరి ఆ లోకేష్ ఏం చెప్తాడో చెప్పనండి. ఆయన మాజీ కొలీగు మరి స్కూల్స్ చదువుతాను, దీనికి ఏం బాధ్యత వహిస్తాడు చెప్పండి. ఎందుకు వాళ్ళు వాళ్ళ సెల్ ఫోన్లో ఇవి తీసుకొచ్చి ఎందుకు పెట్టి కూర్చున్నారు? తప్పు కదా ఇది. కాబట్టి ఏ ఒక్కరు ఏ తప్పు చేసినా క్షమించేది లేదు. ఏ ఒక్కరి మీద కూడా ప్రేమ లేదు. చిత్తశుద్ధితో పరీక్షలు 100% జరుగుతాయి, జరిపించి తీరుతాం. ఇలాంటి నారాయణలు వీళ్ళు ఎన్ని డ్రామాలు వేసినా, తెలుగుదేశం పార్టీ బేబియన్ ఛానళ్ళు ఇలాంటి ఛానల్స్ వంకరు ఎన్ని చూపెట్టినా, తప్పు జరిగితే ఎక్కడ ఏదైనా చిన్న తప్పు జరిగితే ధైర్యంగా మేము వచ్చి టీవీ ప్రజల ముందుకు వచ్చి ఇది జరిగింది, దీన్ని రెటిఫికేషన్ అని చెప్తాం తప్ప ప్రజల తాలూకా మనోభావాలతో, విద్యార్థుల తాలూకా మనోభావాలతో ఆటలాడుకోవద్దని వాళ్ళకి చెప్తూ విద్యార్థులు మీ భవిష్యత్తుని మీ ప్రభుత్వం అండగా ఉంది, మీకు జవాబుదారీగా ఉంది. మా కార్యక్రమం చేస్తున్న తల్లిదండ్రులకు కూడా మనం చేస్తున్నాం. పరీక్షలన్నీ కూడా 100% నిన్న ఈరోజు ఈ 2 రోజులు కూడా ఎక్కడ ఏ విధమైన లీకులు కానీ మాల్ ప్రాక్టీస్ కానీ ఏవి కానీ జరగలేదనే విషయాన్ని ప్రభుత్వం తరఫున స్పష్టంగా తెలియజేస్తున్నాం. చెప్పండి. ఎవరో ఒక్కొక్కరు మాట్లాడితే మన నుంచి మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. అందుకు 11 గంటలకి 9:30 పేపర్ అయిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఎవరో వాట్సాప్లో తీసుకొని పెట్టారనేది ఆయన చెప్పింది. అదే చెప్తున్నాము. బిఫోర్ కాదు, 10:30 తర్వాత దాన్ని తీసుకొని అది వాట్సాప్లో తీసి వాట్సాప్లో నుంచి ట్రాన్స్ఫర్ చేశారు ఈరోజు. అది కాదు అని చెప్పింది. అదే కదా 9:45కి లీకేజ్ ఇచ్చారు.
అడిగితే ఆ ఏబిఎన్ అడిగితే వాళ్ళు మేము ఇవ్వలేదండి అన్నారు. మన వాళ్ళు విలేకరులు ఇవ్వకంట, అక్కడ నుంచి ఒకరిగా ఉన్న విలేకరులు శ్రీకాకుళం ఉన్న వాళ్ళు ఇవ్వకంట, ఆ సరుబుజ్జులను ఇవ్వకంట, నర్సంపేటలు ఇవ్వకంట, హైదరాబాద్లోకి ఎలా తెలిసింది? ఏంటి కుట్ర అంటే? ప్రజల్లో ఆందోళన కలిగిద్దామనే కదా, విద్యార్థుల్లో వచ్చి వాళ్ళు ఆందోళన కలిగిద్దామనే కదా. ఇది కుట్ర కదా, ఇది తప్పు కదా. ఆ వాళ్ళ స్టేట్మెంట్లు అన్నీ మాది ఉన్నాయి రికార్డ్ చేసి. నిన్న ఇది అప్పటికి ఎగ్జామ్ అయిపోయింది కదా. నీకు 11:30కి ఎగ్జామ్ వచ్చేసిన దాన్ని వాళ్ళు తీసింది అదే చెప్తాను. ఎవరో ఒకటి తీసిన దాన్ని నుంచి ఇది జరగలేదు, వాళ్ళు పెట్టలేదు. వాళ్ళు ఉన్నప్పటికే ఇది సంగతి చూసింది. అది వాళ్ళు మాల్ ప్రాక్టీస్ కానీ అది ఈ పేపర్ని బయటకు వెళ్ళి మళ్ళీ ఆన్సర్ చేయడం కానీ ఆ విషయాలు ఏవీ జరగలేదు. నిన్న 9 మంది టీచర్లకు పంపించారు, వాళ్ళ మీద విచారణ జరుగుతుంది. 9 మందికి బయటకు వెళ్ళిందంటే ఏమి జరగలేదని ఎలా చెప్తారు సార్? నేను 9 బయటకు వెళ్ళిందని నేను జరగలేదని మాల్ ప్రాక్టీస్ అని అక్కడ జిల్లా కలెక్టర్ కూడా మాల్ ప్రాక్టీస్ అది చెప్తాను కదా. వీళ్ళు కుట్ర పని అందరూ కలిపి ఒక గ్రూప్గా తయారయ్యి దీన్ని కాపీయింగ్ చేయించుకుందామని ఆలోచన చేస్తే దాన్ని భగ్నం చేశామని చెప్తున్నాను. అది జరగలేదు, భగ్నం చేశాము. ఇద్దరు అరెస్ట్ చేస్తాం, 9 మంది మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ కానీ ఉందంటే వీళ్ళు కూడా తీసుకుంటాము. కానీ ఏ విధమైన మాల్ ప్రాక్టీస్ జరగలేదు. చూసిరాతలు కానీ వీళ్ళు ఇక్కడ నుంచి తిరిగి దానికి ఆన్సర్ షీట్లు తయారు చేసి పంపించడం కానీ ఏమీ జరగలేదు. స్టార్టింగ్లోనే వాళ్ళని ప్రివెంట్ చేసి పట్టుకున్నామని చెప్తున్నాను కదా. కాపీయింగ్ ఎస్, ఇప్పుడు కూడా అదే నిలబడ్డాను. కాపీయింగ్ ఎక్కడ జరగలేదు చెప్తున్నాను కదా. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. మాల్ ప్రాక్టీస్ అంటే అదే కదా. మాల్ ప్రాక్టీస్ ఏంటి? అది తెచ్చి పేపర్ ఇచ్చి పేపర్ నుంచి వచ్చి ఆన్సర్ ఇచ్చి ఆన్సర్ వచ్చి వాడు రాసి, లేదు మీరు మీ టీవీలో వచ్చినట్టు ఇది ఎక్కడది కిరాణా కొట్టులోనో లేకపోతే పాన్ షాపుల్లోనో ఆన్సర్ షీట్ ఉంటే నింపేసి ఆన్సర్ షీట్ అక్కడ పెట్టేస్తే అది మాల్ ప్రాక్టీస్ కాదు కదా. జరగలేదు కదా, జరగలేదు. ఈ ప్రభుత్వం తరఫున తల్లిదండ్రులందరికీ మనం చేస్తున్నాను. సార్ ఇప్పుడు నారాయణ ఎన్ఆర్ఐకి సంబంధించిన వాళ్ళ మీద అనుమానం నిందితులుగా ఉన్నారన్నారు. వాళ్ళు దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారా లేకపోతే? సర్క్యులేట్ చేసి వాళ్ళు ఇప్పుడున్న ప్రాథమిక అంగండి ఇది సర్క్యులేట్ చేసి దీని నుంచి లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నట్టుగా వచ్చింది. అది విషయం ఇంకా తర్వాత తెలుస్తుంది. నువ్వు పత్రిక వాళ్ళు కాబట్టి నీ ఆలోచన ఒకలాగా ఉంటుంది. నేను పొలిటికల్ మ్యాన్ కాబట్టి నా ఆలోచన ఒకలాగా ఉంటుంది. ఆయన పేరెంట్ కాబట్టి ఆయన ఆలోచన ఒకలాగా ఉంటుంది. ఆయన వ్యాపారస్తుడు కాబట్టి ఆయన ఆలోచన ఒకలాగా ఉంటుంది. వ్యాపారస్తుడికి వచ్చి లబ్ధి పొంది డబ్బులు సంపాదితూనే ఉంటుంది. ఏంటి తల్లిదండ్రులకు వచ్చి నా కొడుకు కూడా ఇది వస్తే ఆడుకోతో మంచిగా రాసుకోవాలి, ఎందుకు చెడిపోతాడేటో ఉంటుంది. ఒక తప్పుడుగా ఆలోచన చేసిన ఇంకెవరైనా ఉంటే ఇది నాకు కొడుకు కూడా ఈ మాల్ ప్రాక్టీస్ చేస్తే ఇది మా కూడా ఇంక 10 మార్కులు ఎక్కువ వచ్చేస్తాయని కానీ ఇంకోటికి ఉంటుంది. అదే రాజకీయ నాయకుడికి అయితే నారాయణ అనేవాడు తెలుగుదేశం పార్టీ కదా, మా పార్టీ మీద వచ్చి నిందలేయడం కానీ నాకు ఉంటుంది. మా పార్టీని బదనాం చేయడానికి చేస్తున్న కుట్రది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, నారాయణ అని చెప్పి నాకు ఉంటుంది. అది వాస్తవం. అది కాదా చెప్పు. ఇది కాదని చెప్పి చంద్రబాబు నేను చెప్పనండి. నేను చెప్పిన దాన్ని వాళ్ళ ట్విట్టర్లో పెట్టాడు కదా. వాళ్ళ ట్విట్టర్లోనూ కర్నూలులో ఒక అబ్బాయికి వచ్చి పెచ్చిరికి దెబ్బ తగిలింది, చనిపోయాడు. ఎస్, దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలిన దానికి వచ్చి వెంటనే మూయించాము, హాస్పిటల్కి కట్టించారు, ఇంటికి పంపించారు, దాన్ని సపరేట్ చేస్తున్నాము, ఆ స్కూల్ మూసాం అయింది. పెచ్చు పెరిగి పడిపోయిందంటే ఈరోజు రాత్రి మీద ఏమి అనే పడిపోదు కదా. అంటే గత 10-15 సంవత్సరాలుగా స్కూల్ మీద వచ్చి ఒక పిడికిడి మట్టి కానీ వేసి కానీ ఒక సొన్నం వేసి కానీ ఒక ప్లాస్టింగ్ చేసి కానీ ఉంటే ఈ బతుకులు లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు స్కీమ్ పెట్టి స్కూల్ అన్నింటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి సుమారు 15,000 స్కూల్ని ఫస్ట్ ఫేజ్తోనూ ఇంకా రెండో ఫేజ్లో వచ్చి ఇంకో 30,000 స్కూల్ని మొత్తం 45,000 స్కూల్ని వచ్చి ఇవాళ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి
ఇవాళ ఏ స్కూల్ వెళ్ళినా ఆహ్లాదకరంగా అక్కడ చదువుకోవాలని ఆలోచనతో ప్రభుత్వ స్కూల్ తాలూకా అడ్మిషన్స్ పెరిగాయి. దానికి వచ్చి ఏం పెడతాడు చూడండి. ఎప్పుడైనా ఈ రాష్ట్ర చరిత్రలోనూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమం ఎప్పుడైనా తీసుకున్నారా? 4 ఇలాంటి ప్రోగ్రాము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రోగ్రాము, ప్రభుత్వం తీసుకున్న ప్రోగ్రాము ఏంటిది? సరే రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి దాన్ని కూడా అతను ఏదో రాజకీయం మలుచుకోవడానికి పెట్టాడు. పోనీ అనుకున్నాను ఉదయం, కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి దీన్ని రెస్పాండ్ అయితే పెద్దగా రెస్పాండ్ అవసరం లేదు. ఎందుకంటే ఇది అక్కడే ఎక్కడో దగ్గర ఇంతమంది పిల్లలు చదువుతున్నప్పుడు ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. అది కూడా జరగకూడదని చూస్తాం మేము. ఆ ఇన్సిడెంట్ కూడా జరగకూడదని ఆలోచన చేసుకునే కార్యక్రమాన్ని మేము రూపొందించుకుంటాం. ఆ చిన్నదాన్ని కూడా జరగకూడదని. వార్డు బాయ్గా నా దృష్టి పెడితే తప్పు. ఆ పెట్టిన ఆఫీసర్స్ అందరి మీద, అక్కడున్న హెడ్ మాస్టర్ మీద, లేకపోతే ఎవరుంటే వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. అందరినీ సస్పెండ్ చేశారు అనుకోండి. కమిషనర్ గారు చెప్తే అందరమే యాక్షన్ తీసుకున్నాం. అది దాన్ని క్షమించేది లేదు. చిన్న వాట్సాప్లోకి వస్తే వెంటనే ఈయనకి దాచారికి వాళ్ళకి పంపించి వెంటనే ఎంక్వైరీ చేస్తున్నాము. ఎక్కడెక్కడ నుంచి ఏ ఇన్సిడెంట్ మా దృష్టికి వచ్చినా సరే ఈ 4 రోజుల్లోనూ, ఈ 3-4 రోజుల్లోనూ ఒక 4-5 స్టూడెంట్స్ అయితే మాకు హాల్ టికెట్లు ఇవ్వలేదు బాబునే వాట్సాప్లో పెడితే వెంటనే పంపించి కలెక్టర్ల దగ్గర నుంచి పంపించి వాళ్ళకి కూడా హాల్ టికెట్లు ఇప్పిన పరిస్థితి డైరెక్ట్గా ఉన్నది మాకు. కాబట్టి పేర్లతోని వాటితోని వాళ్ళ తల్లిదండ్రుల మెసేజ్తో మీకు పంపిస్తాను చూడండి. అది మా బాధ్యత. అది మేము ఏదో గ్రేట్నెస్ ఫీల్ అయిపోయి ఏదో మేము ఉద్ధరించాము, ఏదో ప్రజాసేవ ఏదో నూడు చేస్తాను కాదు. మా బాధ్యత అది, మా భాగం అది. వాళ్ళు ఎంతో ఆశతోని, ఎంతో బాధతోని, ఎంతో దీంతోని మా గురించి ఆలోచన చేస్తారు. మా దృష్టికి వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత మాది. ఆ శాఖ చూస్తున్న మంత్రిగా నా బాధ్యత అది, ఆ శాఖ చూస్తున్న అధికారులుగా వీళ్ళు బాధ్యత అది. వాళ్ళ దృష్టికి వచ్చిన దాన్ని రెస్పాండ్ అవ్వాలి. ఇది మా జాబ్ చార్ట్. అది ఆ ప్రకారం మేము చూసుకుంటాం. తప్పేం లేదే. నిన్న పేపరు బయటకు వచ్చింది, ఫోన్లో కూడా సెంటర్లోకి అలౌ చేయమన్నారు. మళ్ళీ ఈరోజు పేపర్ మళ్ళీ బయట తిరిగింది అంటున్నారు. ఫోన్లో అలౌ చేయనప్పుడు ఎలా వచ్చిందంటారు? సరే అదే ఫోన్లు అలౌ చేయకుండా ఫోన్లు చేయొద్దు, పెవ్వద్దు అని చెప్పినప్పుడు కూడా ఇప్పుడు హెరాయిన్ తీసుకురాకూడదు, ఫ్లైట్లలోనూ ఎక్కడ వాడకూడదు, దొంగ బంగారం తీసుకోవడం ఎలాగొస్తుంది? దొంగతనం చేసేవాడు మనకంటే తెలివిగా ఆలోచన చేస్తాడు. అయినా దాన్ని బంధిస్తుంటాం. అందుకే ఇందాక చెప్పాను, అయినప్పటికీ దాన్ని కట్టడి చేయడానికి కూడా మనం ముందు మెకానిజం ఉంది. అందుకని మనం గాలికి వదిలేదు కదా. తీసుకెళ్ళి పాప ఇంతమంది 10 మంది టీచర్లు, నారాయణలో పనిచేస్తున్న టీచర్లు కూడా ఎంత పకడ్బందీగా ప్రయత్నించినప్పటికీ ఏ విధంగా ప్రివెంట్ చేసి అడ్డుకున్న వాళ్ళని ఏ విధంగా కట్టడి చేసాం, ఏ విధంగా దీన్ని ఎక్స్పెండ్ అవ్వకుండా ఎలాగాపాము, ఏ విధంగా ఆ తప్పు జరగనీకంటే అడ్డుకున్నాము. అది గవర్నమెంట్ అయితే, అది గవర్నెన్సీ, అది మా ఆఫీసుల తాలూకా పకడ్బందీ పనితనం. అది ఏ రకంగా ఆపాము? మనం ఇన్ని అడ్డుకలు పెట్టినప్పటికీ ఎవరో అక్కడక్కడ వచ్చి దాన్ని కూడా అడ్డుకుంటాం. ముందు రాకుండా అడ్డుకుంటాం. ఒకవేళ జరిగింది ఇమీడియట్గా దాన్ని రెస్పాండ్ అయ్యి దాన్ని అటాక్ చేసి దాన్ని స్ప్రెడ్ అవ్వని కూడా ఆపుతాం. అది ఏదో కాలు తాళేసి గాలికి వదిలేసి ఏదైతే దాన్ని వదిలేసే ప్రభుత్వం కాదు ఇది. ఆ టైప్ ఆలోచన లేదు మాకు. అంతేనా? లోకేష్ మీద రాళ్ళదాడి ఎక్కడ రాళ్ళదాడింది? ఎక్కడ నాకు తెలియదు. నన్ను తెలియపోతుంది ఏం చేస్తాను. దుగ్గిరాల దగ్గర మహిళ అత్యాచారం జరిగింది సార్. ఆమె చూడడానికి బాధితులను పరామర్శించడానికి వెళ్తామంటే వైసీపీ కార్యకర్తలు చేస్తారో, లోకేష్ చేస్తున్న ఏదో మాటలకి, లోకేష్ పెడుతున్న ఈ పనికి మాలిన మాటలకి, లేకపోతే వాళ్ళ నాన్నగారు చేసిన ప్రభుత్వ పనితీరుకి కడుపు మండి చేశారో ఎవరికి తెలుసు?
అందుకే అధికారం చేతిలో ఉన్నప్పుడు మన నోరుని మన పనితనాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. అధికారం ఉందని ఎర్రబీకిపోయి ఏదో కొద్దిగా ఒక ఇద్దరు ఎంప్లాయీస్ పెట్టుకొని ట్విట్టర్లో ఇష్టం వచ్చిన మాట్లాడుకొని ఎవరైనా పడితే ఆడ భాషను ఉపయోగించి పదాలను ఉపయోగించుకుంటే స్థాయిని మరిచి ఈ రకంగా ఉంటాయి. రాళ్ళదాడికి భయపడము. ఏమో అతను భయం పడతాడో ఏంటో దాక్కుంటాడో నాకెందుకు ఆ విషయం. భయపడిపోతే దాక్కోమని ఎవరుద్దాడు, లేకపోతే ఊరేగమనండి రేపు ఉదయం మీరు తీసుకుని ఎవరుద్దాడు వద్దానన్నా ఎవరుద్దాడు. ఇప్పుడు ఈ సమస్య రాబాసు ఇలాంటిది ఎందుకు 6 లక్షల మంది పిల్లలకు సంబంధించింది, వాళ్ళ బతుకులకు సంబంధించింది, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇది. దీన్ని వచ్చి ఇలాంటి టీవీలో వచ్చి ఇలాంటి చూపెడుతుంటే అది ఏం ధర్మ? ఇలాంటప్పుడు ఎందుకు అలాంటి అనవసరమైన విషయాలు ఏదో పెద్ద లోకేష్ ఒక రాయేసిరితో ఒకటి 2 మాట్లాడితే అదేదో పెద్ద వార్తలాగా ఊరుకోవడం మానేసి ఇంకా లాన మీద ఏదైందంటే పోనీ మాట్లాడిన అర్థం ఉంది, కానీ అర్థం లేకుండా చిల్లరగా చిల్లరగా ఉంటాయి, డిగ్నిఫైడ్గా ఉంటాయి వ్యవహారాలు. అంతేనా? అవునన్నా కాదన్నా స్థాయిలో ముఖ్యమంత్రి చేశారు ఆయన, అవునా కదా? దానికి ఏమీ లేకుండా ఇప్పుడే పువ్వు పుట్టినంటే పరిమళిస్తానట్టు ఇది వచ్చి ముందు నుంచే ఈ పరిమళించే ఆ పరిమళించడం పనికొచ్చేదాన్ని పరిమళిస్తే పర్వాలేదు, పనికి మాల పనులు పరిమళిస్తారుగా. పనికొచ్చేదాన్ని పరిమళిస్తే ఫైన్, రాష్ట్రానికి దేశానికి పనికొచ్చిందో అనుకుంటారు. సరే అది ఎందుకు మన డైవర్ట్ అయిపోద్ది అంత. మీరు ఇవన్నీ వదిలేస్తారు, ఈ పిల్లలది భవిష్యత్తుది ఈ పేపర్లు వదిలేస్తారు, ఈ పట్టుకొని తిరుగుతారు మీరు తెల్లవారులను. అసలు విషయాన్ని వదిలేసి ఈ విషయం పట్టుకోండి, కావలసిన రేపు నుండి ఆ విషయం పట్టుకోండి. ఇవాళకి మాత్రం దీనికే కన్ఫైన్ అవ్వండి దయచేసి. నా రిక్వెస్ట్, నా హంబుల్ రిక్వెస్ట్, ద ఆల్ ఛానల్స్. ఎందుకంటే పిల్లలు 6 లక్షల పిల్లలు భవిష్యత్తుకు సంబంధించింది, వాళ్ళు అపోహలు ఉండకూడదు, వాళ్ళు ఇంకా డైవర్షన్ ఉండకూడదు, ఆ పేరెంట్స్కి కూడా స్థైర్యం ఉండాలి. కాబట్టి దయచేసి మనందరం రిక్వెస్ట్ ప్రభుత్వం తరఫున ఏ విధమైన మాల్ ప్రాక్టీస్ కానీ ఏ విధమైన లీకేజ్ కానీ ఏవి కూడా నిన్న కానీ ఈ రోజు కానీ జరగలేదు. ఇది ప్రభుత్వం తరఫున నిస్పష్టంగా చెప్తున్నాము. ఎవరైతే దీని కుట్రకి బాధ్యులయ్యారో వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకుంటున్నాము. ఓకే, బాధ్యతలు తీసుకోలేదు. మళ్ళీ ఇది ఏం ప్రశ్న బాగా ఎవడో అడిగాడు, నువ్వు వచ్చి నాకు ఫోన్లో అడిగితే ఏం చెప్తాను? ఇది బాధ్యతలు తీసుకోకపోతే ఎందుకు చెప్పాను? ఇది ఎందుకు వీడియో కాన్ఫరెన్స్ 10 రోజుల ముందు పెట్టాను? ఎప్పుడు పెట్టాను వీడియో కాన్ఫరెన్స్? నేను ఎప్పుడు కలెక్టర్తో ఎస్పీలతో మాట్లాడాను? ఎన్ని రోజులైంది మాట్లాడి నేను? మీరు ఏదో వేసుకుంటున్నారు టీవీలో సరదాగా, మీకు టైం పాస్ అవ్వాలా? రోజుకి 24 గంటలు 25/7 మీకు కంప్లీట్ అవ్వాలా? మీ ఛానల్స్కి టైం కిల్ అవ్వాలి కదా. కాబట్టి మీరు వేసుకుంటున్నారు, నాకెందుకు? నేను రెస్పాండ్ అవ్వాలా? నేను నా సేల ఇదో నేను సేలవంతుని చెప్పి ముందుకు వచ్చి నిరూపించుకోవాలా? నేను బాధ్యత తీసుకొని నా ఫోటో చూడండి అని మీకు చెప్పాలని చెప్పు. నా ఎంత బతికి కాదు. అవునమ్మా, ఎప్పుడు రివ్యూ చేసి చెప్పు. ఎవరైనా ఇంట్రెస్ట్ లేదు, నీకు నేను చెప్పాను వచ్చి ప్రచారం ఇది. ప్రచారం వేరు, వాస్తవం వేరు. ప్రచారం వేరు, వాస్తవం. ఇవాళ ఏబిఎన్ పేపర్ వచ్చి ఏదైతే ప్రచారం చేసిందో, పేపర్ లీక్ అయిందని అది ప్రచారం, ఒక దుర్బుద్ధి వచ్చేసింది. వాస్తవం వచ్చి కాదు. వాస్తవం వచ్చి వాళ్ళు విలేకరులే కూడా చెప్పారు వాస్తవం, బయట వాళ్ళు కాదు. మాకు తెలియదని, మాకు ఈ విషయం తెలియదని చెప్పారు. మరి ఇంకో ఛానల్ ఒకటి చెప్పింది ఏమైనా చేస్తారేటో వాళ్ళు విలేకరులు, ఇంక వీళ్ళు కూడా ఇంకా ఎక్స్ట్రా స్పైల్ పెట్టుకుంటారు వాళ్ళ మీద నమ్మకం లేకుండా. ఇవాళ సంగతి చెప్పాల్సి, నిన్న సంగతి ఇవాళ సంగతి చెప్తున్నాను నేను. ఇవాళ 9:45 వేసావు కదా నువ్వు నీకని. లేదు ఇవాళ రేపు వస్తా. సరే, ఓకే, బాయ్, సీ యూ, గుడ్ డే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. please subscribe for more videos. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.